డ్రగ్స్ అలవాటున్నోడిని ఆ డ్రగ్స్ శాసిస్తుంది. అదే ఆ డ్రగ్స్ సప్లై చేసేవాడు ఓ దేశాన్ని శాసించేంతగా ఒకానొక దశలో వ్యవస్థని గడగడలాడించేంతగా ఎదిగిపోతాడు. ఇదే కట్టుకథ కాదు, కళ్ళు బయళ్ళు కమ్మే ఇలాంటి నిజమైన కథలెన్నో ఉన్నాయి. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ బెంచో అంతం తర్వాత ప్రపంచవ్యాప్తంగా తమ దేశాలు వరికించిన డ్రగ్ కింగ్ పిన్స్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. ఎల్ బెంచో లాంటోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమేం చేశారు? డ్రగ్స్ వ్యసనం మాత్రమే కాదు, అవి ఒక సమాంతర రాజ్యాన్నే నడుపుతాయి. మెక్సికో డ్రగ్ డాన్ ఎల్ బెంచో మరణం తరువాత డ్రగ్ మాఫియా సామ్రాజ్యాల గురించి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. ఒక దేశపు సైన్యం కంటే ఎక్కువ ఆయుధ సంపత్తి, ప్రభుత్వాలని కూల్చేయగల ఆర్థిక బలమున్న మోస్ట్ వాంటెడ్ డ్రగ్ కింగ్ పిన్స్ చాలా మంది ఉన్నారు. ఎల్ చాపో మెక్సికోలో ఎక్స్ డ్రగ్ డాన్. ఎల్ బెంచో కంటే ముందు మెక్సికోని ప్రపంచ డ్రగ్ మార్కెట్ ని వణికించిన పేరిది. సినాలోవా కార్టెల్ అధిపతిగా డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలాడు. ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల్లో ఒకరిగా నిలిచాడు. ఇతను 2 సార్లు హై సెక్యూరిటీ జైళ్ల నుంచి సొరంగాల ద్వారా తప్పించుకున్నాడు. షికాగో సిటీ ఇతన్ని పబ్లిక్ ఎనిమీ నెంబర్ 1 గా ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలోని అత్యంత కఠినమైన జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఎల్ చాపో తర్వాత మెక్సికోలో మళ్లీ ఆ స్థాయికి ఎదిగింది ఎల్ బెంచో. కాలిఫోర్నియాలో హెరాయిన్ సప్లై చేస్తూ యుఎస్ పోలీసులకు దొరికాడు. కొన్నేళ్లు జైలు శిక్ష అనుభవించాక అమెరికా యంత్రాంగం అతన్ని మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికొచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోలీస్ గా పనిచేశాడు. అదే సమయంలో డ్రగ్ మాఫియా కాంటాక్టులు తెలుసుకుని డ్రగ్స్ దందాలోకి దిగాడు. తొలుత మెక్సికోలో శక్తివంతమైన సినావోలో డ్రగ్ కార్టెల్ కు చెందిన ముఠాలోనే పనిచేశాడు. 2009లో సొంతంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే డ్రగ్ ముఠాని ఏర్పాటు చేశాడు. డ్రగ్ దందాలో తన శత్రువుల్ని అత్యంత దారుణంగా చంపి మెక్సికోలో అత్యంత శక్తివంతమైన క్రిమినల్ సిండికేట్ గా మారాడు. డ్రగ్స్ సరఫరా ఒక్కటే కాదు, ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్లు, హత్యల వంటి అనేక నేరాలకు పాల్పడింది. అమెరికాకు సప్లై అయ్యే సింథటిక్ డ్రగ్స్, ఫెంటానిల్ డ్రగ్ అక్రమ రవాణా వ్యాపారంలో ఎల్ బెంచోదే పైచేయి. మెక్సికో డ్రగ్ కింగ్ పిన్ ఎల్ చాపో తర్వాత ఆ దేశంలో అత్యంత పవర్ఫుల్ క్రిమినల్ బాస్ గా ఎల్ బెంచో మారాడు. అజ్ఞాతంలో ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతన్ని పట్టుకునేందుకు మెక్సికో దళాలు ప్రయత్నించగా 2 సార్లు తప్పించుకున్నాడు. చివరికి ఎల్ బెంచోని అంతం చేసేందుకు ఆ దేశ సైన్యమే రంగంలోకి దిగాల్సొచ్చింది. మెక్సికోకు చెందిన వీళ్ళిద్దరే కాదు, ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్ సామ్రాజ్యాలను నిర్మించి తమ దేశాల ప్రభుత్వాలనే గడగడలాడించిన డ్రగ్ డాన్స్ చరిత్రలో చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ల ప్రస్తావనొస్తే మొదట గుర్తొచ్చే పేర్లు పాబ్లో ఎస్కోబార్. మెడలిన్ డ్రగ్ కార్టెల్ అధినేతగా లంచం లేదా చావు అనే సిద్ధాంతంతో కొలంబియాను 10 ఏళ్ల పాటు శాసించాడు. ప్రపంచంలోని 80% కోకైన్ డ్రగ్ సప్లై ఇతని కంట్రోల్లోనే ఉండేది. ఇతను ఎంత శక్తిమంతుడంటే ఏకంగా కొలంబియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఫోర్బ్స్ లిస్టు ప్రకారం ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకడిగా ఎదిగాడు. తన కూతురికి చలివేస్తోందని ఏకంగా $2 మిలియన్ నగదును కాల్చి మంట కాచుకున్నాడనే కథలు కూడా ఉన్నాయి. చివరికి ఇతన్ని పట్టుకునేందుకు కొలంబియా ప్రభుత్వం ఏకంగా సైన్యాన్ని దించాల్సొచ్చింది. ఇక ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం కూడా ఈ లిస్టులో ఉన్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్, ఆయుధాల సప్లై, ఇంకా చాలా నేరాల్లో ఇతని ముద్ర ఉంది. పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతూ గల్ఫ్ దేశాల నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో డ్రగ్స్ సప్లైని నియంత్రిస్తున్నాడని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల రిపోర్ట్స్ ఉన్నాయి. దక్షిణాసియాలో డ్రగ్స్ మార్కెట్ ని శాసించడంలో డి కంపెనీదే కీలక పాత్ర. ఇక ఆసియాలో సేచన్ ల్యాప్ అనే డ్రగ్ కింగ్ పిన్ ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మెథాఫెటమైన్ డ్రగ్ సప్లైలో డామినేషన్ అంతా ఇతనిదే. అందుకే ఆసియా ఎల్ చాపో అని పిలుస్తారు. ఆగ్నేయాసియాలోని గోల్డ్ ట్రయాంగిల్ నుంచి $1 బిలియన్ డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఇతర డ్రగ్ మాఫియాల్లా హడావిడి చేయకుండా కార్పొరేట్ కంపెనీల స్మగ్లింగ్ నెట్వర్క్ ని నడిపాడు. అమాడో క్యారీలో అని మెక్సికోకు చెందిన మరో డ్రగ్ కింగ్ పిన్ ఉన్నాడు. ఇతన్ని లార్డ్ ఆఫ్ ది స్కైస్ గా పిలిచేవారు. డ్రగ్స్ రవాణా చేసేందుకు ఇతను ఏకంగా బోయింగ్ 727 విమానాల ఫ్లీట్ ని వాడేవాడు. అప్పట్లో మెక్సికోలో జ్యువారెజ్ డ్రగ్ కార్టెల్ నడిపేవాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఆపరేషన్ థియేటర్ లోనే చనిపోయాడు. ఇక మయన్మార్ డ్రగ్ సామ్రాజ్యాన్ని కొన్నేళ్ల పాటు కున్సా డామినేట్ చేశాడు. గోల్డెన్ ట్రయాంగిల్ అయిన మయన్మార్, లావోస్, థాయిలాండ్ ప్రాంతాల్లో
నల్లమందు సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇతనికి సొంత సైన్యం కూడా ఉండేది. మయన్మార్ అడవుల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపేవాడు. ఖున్సాని ఓపియం కింగ్ అని పిలిచేవాడు. మెక్సికోలో ఎల్ చాపో పట్టుబడిన తరువాత సినాలోవా డ్రగ్ కార్టెల్ ని నడిపించిన మరో సూత్రధారి ఇస్మాయిల్ ఎల్ మాయో. దశాబ్దాల పాటు డ్రగ్ దందాలో ఉన్న 2024లో అరెస్ట్ అయ్యేదాకా ఒక్కసారి కూడా జైలుకు వెళ్లలేదు. ఇతని తెలివితేటల ముందు మెక్సికో నిఘా సంస్థలు తేలిపోయాయి. కొలంబియాలో డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏలిన వారిలో గ్రిసెల్డా బ్లాంకో కూడా ఉంది. ఈమెని కొకైన్ గాడ్ మదర్ అని పిలిచేవారు. పామ్లో ఎస్కోబార్ కంటే ముందే మయామిలో డ్రగ్ నెట్వర్క్ ని సృష్టించింది. అత్యంత క్రూరమైన మహిళగా పేరుంది. డ్రగ్స్ దందా కోసం సొంత భర్తను కూడా చంపేసిందనే ఆరోపణలున్నాయి. మెక్సికోలో మొన్నటిదాకా ఎల్మెంచో నాయకత్వంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అత్యంత భయంకరంగా ఉండేది. ఇప్పుడు మెక్సికో దళాల ఆపరేషన్ లో ఎల్మెంచో చనిపోయాడు. ఇది మెక్సికోలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్ మాఫియాలో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ఈ డ్రగ్ కార్టెల్స్ దేశంలోని వ్యవస్థలనే శాసించే స్థాయికి ఎలా ఎదుగుతున్నాయి? టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? డ్రగ్ మాఫియాను ఏ దేశ ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయలేదా? అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ దందాకు చెక్ పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్లు కాకుండా డ్రగ్స్కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే మార్గమే లేదా? డ్రగ్ కార్టెల్స్ అనేవి డ్రగ్ కింగ్ పిన్స్ నడిపే ముఠాలు మాత్రమే కాదు, చాలా దేశాల్లో సమాంతర ప్రభుత్వాలను నడిపే స్థాయికి ఎదిగిన అదృశ్య సామ్రాజ్యాలు. ఓ దేశపు ఆర్థిక వ్యవస్థను, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగటం వెనుక విస్తుపోయే నిజాలెన్నో ఉన్నాయి. డ్రగ్స్ కార్టెల్స్ బలం కేవలం ఆయుధాల్లోనే లేదు, వారి దగ్గరున్న అంతులేని డబ్బులో ఉంది. వరల్డ్ వైడ్ డ్రగ్ మార్కెట్ విలువ కొన్ని లక్షల కోట్లలో ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో మనీ ఫ్లో అవుతున్నప్పుడు రాజకీయ నేతలను, పోలీసులను చాలా ఈజీగా కొనేస్తారనే టాకుంది. దాంతో సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. డ్రగ్ కార్టెల్స్ తమకంటూ సొంత ప్రైవేట్ సైన్యాలను కలిగి ఉంటాయి. ప్రభుత్వ బలగాల కంటే అత్యాధునికమైన డ్రోన్లు, ఆటోమేటిక్ వెపన్స్ కూడా వాడతారు. ప్రభుత్వాలు పట్టించుకోని మారుమూల ప్రాంతాల్లో డ్రగ్ మాఫియా మౌలిక వసతులు కల్పిస్తూ లోకల్ పబ్లిక్ సానుభూతి పొందుతారు. వాళ్లే చాలా విషయాల్లో వీళ్లకు సహకరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ సప్లై ప్రధానంగా 3 ప్రాంతాల నుంచి జరుగుతోంది. మయన్మార్, లావోస్, థాయిలాండ్ సరిహద్దు ప్రాంతమైన గోల్డెన్ ట్రయాంగిల్లో సింథటిక్ డ్రగ్ అయిన మెథాఫెటమైన్ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక గోల్డెన్ క్రెసెంట్ గా పిలిచే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ నుంచి నల్లమందు చాలా ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలోని 80% పైగా ఓపియం ఇక్కడి నుంచే వస్తోంది. ఇక కొకైన్ ఉత్పత్తికి అడ్డగా లాటిన్ అమెరికా ఉంది. కొలంబియా, మెక్సికో, పెరు లాంటి దేశాలు అధిక మొత్తంలో కొకైన్ డ్రగ్స్ సప్లై చేస్తున్నాయి. వీటికి తోడు ఈ మధ్య కాలంలో కెమికల్ ల్యాబ్స్ తయారు చేసే ఫెంటానిల్ లాంటి సింథటిక్ డ్రగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. 4 గోడల మధ్య చిన్నపాటి గదుల్లో రసాయనాలతో వీటిని తయారు చేయొచ్చు. డ్రగ్స్ సప్లైని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఒక దేశంలో డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు మరో దేశంలో ఉండటమే దీనికి కారణం. 2 దేశాల మధ్య సమన్వయం లేకపోవటం మాఫియాకు వరంగా మారుతోంది. వ్యవస్థలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు డ్రగ్ కార్టెల్స్ ఇచ్చే లంచాలకు అలవాటు పడటం వల్ల సమాచారం ముందే లీక్ అవుతోందనే వాదనలున్నాయి. ఇక మార్కెట్లో మాదక ద్రవ్యాల డిమాండ్ ఉన్నంత కాలం సప్లై ఆపటం సాధ్యం కాదు. ఒక రూట్ ని పోలీసులు మూసివేస్తే స్మగ్లర్లు మరో 10 కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. డ్రగ్ కార్టెల్స్ దగ్గర ప్లాన్ బి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. డ్రగ్స్ ద్వారా జనరేట్ అవుతున్న బ్లాక్ మనీ చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ ఉంటోంది. ఆ డబ్బుతోనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఫండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వాలను తమ కనుసన్నల్లో ఉంచుకోగలుగుతున్నారు. ఈ దందాలో తమను ఇబ్బంది పెట్టే వారిని అత్యంత కిరాతకంగా చంపేస్తూ అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. అందువల్ల డ్రగ్స్ ని పూర్తిగా నిర్మూలించడం ఏ దేశానికి సాధ్యం కావటం లేదు. అందువల్లే డ్రగ్స్ కి బానిసలు కావద్దనే ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నారు. కొన్ని దేశాలైతే
ప్రభుత్వాలైతే డ్రగ్స్ ని రెగ్యులేట్ చేసి ప్రభుత్వం ద్వారానే వైద్య అవసరాలకు సప్లై చేస్తున్నాయి. డ్రగ్ మాఫియా అనేది ఓ క్యాన్సర్ లాంటిది. ఇది కేవలం పోలీస్ వ్యవస్థతో మాత్రమే పోయేది కాదు. కుటుంబం, విద్యాలయాలు, ప్రభుత్వం, పోలీసులు అంతా కలిసి పనిచేసినప్పుడే ఈ ఊబి నుంచి యువతను కాపాడుకోగలం. కాకపోతే ఒక్క డ్రగ్ కింగ్ పిన్ ని అంతం చేసిన ఆ స్థానంలో మరొకరు వస్తూనే ఉంటారు. డ్రగ్స్ అనేది ఓ అనారోగ్య సమస్య మాత్రమే కాదు, అవి ఒక దేశ భద్రతను, వ్యవస్థను అస్థిరపరిచే అతి పెద్ద ప్రమాదం. ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయాలున్నాయి.